త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు అంతా సంసిద్ధంగా ఉండాలని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కెన విశ్వేశ్వరరావు, పార్టీ జాతీయ నాయకులు పైడ కృష్ణమోహన్, స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ అసెంబ్లీ సర్ సమావేశం దేవాలయం వీధి పైడ చలమయ్య కళ్యాణ మండపంలో బీజేపీ సర్ కాకినాడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ అధ్యక్షతన ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కెన విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు BLA 2లుగా మొదటి ఫేజ్లో చాలా అద్భుతంగా చేశారని, ఇప్పుడు రెండో ఫేజ్లో ఇంకా కృషి చేయాలని తెలియజేశారు. వచ్చే స్థానిక ఎన్నికల నాటికి బీజేపీ నాయకులందరూ సంసిద్ధంగా ఉండాలని తెలియజేశారు. మరొక అతిథిగా పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు ఐడియా కృష్ణమోహన్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు పార్టీ కోసం ఎంతో కృషి చేయాలని, మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించే కోటంలో ప్రతి ఒక్కరూ కూడా నాయకులు అయ్యే స్థాయికి ఎదగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సర్ జిల్లా కోఆర్డినేటర్లు, సివిల్ సప్లై రాష్ట్ర డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బీజేపీ రాష్ట్ర స్పాక్స్ పర్సన్ యార్లగడ్డ రామ్ కుమార్, దాట్ల సూర్యనారాయణరాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, బీజేపీ రాష్ట్ర మేఫవుల విభాగం కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు పైడ వెంకటనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి, చోడిశెట్టి రమేష్ బాబు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజులు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మారే బుజ్జి, బీజేపీ సర్ అసెంబ్లీ టోలీ దొడ్డి వీరేంద్ర, ఏడిది కృష్ణ, గోడి వెంకట్, బీజేపీ మండల అధ్యక్షులు గాలిదేవర శేఖర్, గోడి సత్యవతి, వంక మాలతి, బీజేపీ నాయకులు చెక్క రమేష్, కొకిలగడ్డ గంగరాజు, దిలీప్ సదనాని, సాలగ్రామ సర్వేశ్వరరావు, శ్రీహరి, చెరియన్ తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రమాదం తెస్తున్నారనేటటువంటి ప్రక్రియని దేశ భక్తితో మనం పనిచేయాలని చెప్పి మన పార్టీ పిలిపించింది. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఎన్నికలు కూడా పెడుతున్నామని చెప్పి ప్రకటన వచ్చింది. ఇప్పుడు రెండింటినీ కలుపుకొని మనం పనిచేయాలి. ఒకటి, దేశ భక్తుల కింద ఈ దేశంలో కానటువంటి వాళ్ళని ఏ విధంగా మనం గుర్తించాలి అనేది చూస్తూనే, రెండోది ఎన్నికల ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని మనకి కావలసినటువంటి ఓటుని రక్షించుకోవడం కోసం, మనకి కావలసినటువంటి కొత్త ఓటు నమోదు చేయించుకోవడం కోసం ప్రతి అసెంబ్లీలోనూ ఫారం 6 ద్వారా 25,000 మందిని మనం ఈ యొక్క ప్రక్రియలో జాయిన్ చేయడం కోసం ప్రతి ఒక్కరూ రోజుకి 10 పేపర్ల చొప్పున కొత్త ఓటర్ల దగ్గరికి వెళ్ళి వారిని నమోదు చేయించి ఆ వివరాలని స్టేట్ పార్టీకి పంపించవలసిన బాధ్యత మన మీద ఉంది.